నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే 7th పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు 7న పుట్టిన పిల్లవాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో 7న పుట్టిన వాళ్ళు కేతు దీవెనలతో చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు. వీళ్ళకి ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి, ఎక్కడ జుట్టు పట్టుకోవాలి బాగా తెలిసిన నంబర్ 7 నంబర్. సో కేతు దీవెనల వల్ల వీళ్ళకి జరగబోయేవి ముందే తెలుస్తూ ఉంటాయి. సృష్టి, నేచర్ చెప్తుంటుంది, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యకు, ఇలా జాగ్రత్తగా ఉండు అని నేచరే వీళ్ళకి ఎన్నో రకాలుగా వీళ్ళకి ప్రశ్నలకి ఆన్సర్లు ఇస్తుంటుంది. సో జరగబోయేది ముందే తెలిసేవాళ్ళు 7 born పీపుల్, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో కొంతమంది 7న పుట్టిన గొప్ప వాళ్ళ గురించి తలుచుకొని ఈ 7 గురించి వెళ్దాము. రవీంద్రనాథ్ ఠాగూర్ 7th మే, MS ధోని జూలై 7th, రిషబ్ శెట్టి జూలై 7th, రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 7th, మమ్మూటి సెప్టెంబర్ 7, కమల్ హాసన్ నవంబర్ 7, అనుష్క శెట్టి నవంబర్ 7. సో ఈ 7లో పుట్టిన వాళ్ళు అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉంటారు. మల్టీ టాలెంట్. ఇప్పుడు ధోని ఎత్తుకుంటే ఆయన ఓన్లీ క్రికెటే కాదు, ఆయన చాలా బిజినెస్లు చేస్తున్నాడు, చాలా యాడ్స్ చేస్తున్నాడు, చాలా గేమ్స్లో కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టిపుల్ ఇన్కమ్స్, ఆదాయం కూడా చాలా దారుల్లోంచి వస్తుంది. ఈ 7న పుట్టిన వాళ్ళు మెజారిటీ వాళ్ళు యూజువల్గా 30 to 50% డాక్టర్స్ ఉంటారు, 20 to 25% ఇంజనీర్స్ ఉంటారు. ఇంకా అన్ని రంగాల్లో అంటే క్రీడలు, రాజకీయాలు, సినిమా రంగం మిగతా వాళ్ళు కవర్ అవుతారు. సో వీళ్ళకి విపరీతమైన తెలివి. సో తెలివే వీళ్ళకి ఉన్న ఆస్తి. సో వీళ్ళు ఏ రంగంలో వెళ్ళాలో వీళ్ళకి 9th 10th అప్పటికే క్లియర్గా వాళ్ళ మైండ్కి దేవుడు వీళ్ళకి సూచనలు ఇస్తాడు. నేను క్రికెట్ వైపు వెళ్తాను, నేను రాజకీయాల వైపు వెళ్తాను, నేను సినిమాల వైపు వెళ్తాను. సో వీళ్ళు ఎంచుకున్న రంగంలో వీళ్ళ పేర్లు బాగుంటే వీళ్ళకి సక్సెస్ 100కి 100 సక్సెస్ ఉంటుంది. వీళ్ళు పట్టేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. చాలామంది 7 అంటేనే సరే మా అబ్బాయి 7న పుట్టాడు, 7 అంటే ఏడుపు అని చెప్తుంటారు. చాలా తప్పండి. 7 అంటే ఏడుపు కాదు, 7 అంటే గెలుపు. ఫర్ ఎగ్జాంపుల్ 7 కొండలవాడు, 7 hills, లార్డ్ వెంకటేశ్వర 7 కొండల మీద ఉండి లక్షలాది మంది భక్తులు రోజు దీవిస్తున్నాడు కదా. అది కలియుగ స్వర్గం. కొండ కింద 40 degrees ఉంటుంది, కొండపైకి వెళ్తేనే అది స్వర్గంలాగా ఉంటుంది, చల్లగా మబ్బులు తగులుతూ. అంటే మన వేరే ప్రపంచంకి వచ్చామా అనిపిస్తుంటుంది. నేను MBBS చేసిన తిరుపతిలో కాబట్టి ఆ స్వామిని ఎన్నోసార్లు కొండకి నడుచుకొని వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. 7 కొండల మీద కొన్ని లక్షల మందికి రోజు స్వామి మొక్కులు తీర్చి వాళ్ళు వచ్చేలా చేసి ఆయన మళ్ళీ వాళ్ళు వచ్చి కోరికలు తీర్చుకుంటారు, అంటే మొక్కులు తీర్చుకుంటారు. ఎవరిని అడిగినా సరే స్వామి మొక్కున్నాం మాకు తీరిందని అంటారు. కానీ నడుచుకొని వీళ్ళందరూ ఎవరిని పలకరించినా వస్తున్నారు ఏమి అంటే మేము ఇలా మొక్కున్నాము, మాకు పిల్లలు లేరు, స్వామి మొక్కున్నాము. సో 7 కొండల వాడు అన్ని కోరికలు తీర్చేవాడు 7 hills మీద. అదేవిధంగా ముస్లిం 786, 7 అంటే బిస్మిల్లా, 8 అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం, 7 అంటే బిస్మిల్లా అల్లా అని. వర్షం పడితే 7 రంగులు, పెళ్లిలో 7 అడుగులు, వారంలో 7 రోజులు. ప్రపంచమంతా 7 రోజులే, ఇండియాలోనే 7 కాదు, అమెరికాలో 6 కాదు, ప్రపంచమంతా 7 రోజులే. 7 అంటే సీక్రెట్, పవిత్రత. పెళ్ళిలో 7 అడుగులు ఆనందంగా వేస్తాము. 7 ఋషులు, 7 స్వరాలు. సో పెళ్లి చేసుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. సో రథ సప్తమి, సో సూర్య భగవానుడికి 7 గుర్రాలు. 7 అనేది పవిత్రత. మన తెలంగాణలో హైదరాబాద్లో 25వ నంబర్ వచ్చే తెలంగాణ ఇంత డెవలప్ అయింది. 25 ఇన్ హైదరాబాద్. బిల్ గేట్స్ 25, 25 అంటే 7. నాగార్జున 25, నా పేరులో కూడా కిరణ్లో 25, మహేష్ బాబు 34, శోభన్ బాబు 34, అల్లు అర్జున్ 34. ఈ అన్ని 34లు స్టార్లు అండి. అమితాబ్ బచ్చన్ 43, కృతిక్ రోషన్ 43,
సో 7లో ఉన్న, 25లో ఉన్న, 34లో ఉన్న, 43లో ఉంటే అదృష్టం. 16లో ఉండకూడదు, 16 అక్షరాల్లో పేరు ఉండకూడదు. ఈ 16న పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, పేరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. 16లో జాగ్రత్తగా పేరు పెట్టుకున్న వాళ్ళు స్టార్ లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. 16లో పుట్టినా జాగ్రత్తగా పేరు పెట్టుకొని ఆ లోపాలు అధిగమించి సక్సెస్ సాధించిన వాళ్ళు లక్షలు. సో 7లో పుట్టిన వాళ్ళకి తెలివి, నిజాయితీ, ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళ మంచి మనసే వీళ్ళకి శ్రీరామ రక్ష. సో వీళ్ళకి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, భార్యకి పిల్లలకి చాలా టైం ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు. వీళ్ళ ప్రేమతో వీళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ, వీళ్ళలాగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో లక్కీ నెంబర్ 7, లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, లక్కీ స్టోన్ వైడూర్యం, తెలుగులో పిల్లికన్రాయి, పిల్లికన్లాగా ఉంటుంది, ఇంగ్లీష్లో క్యాటై అంటాము, మోర్ దెన్ 3 క్యారెట్స్. సో ఇది రింగ్ ఫింగర్ కానీ మెడలో డాలర్ రూపంలో కానీ వేసుకోవచ్చు. 3 కాబట్టి 4 క్యారెట్స్, 5 క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకుంది 5 క్యారెట్స్ క్యాటై, 5 క్యారెట్స్ గోమేధికం, మూన్ స్టోన్ మెడలో 32 క్యారెట్స్ వేసుకోన్నా. సో ఎన్ని క్యారెట్స్ వేసుకుంటే అంత అదృష్టం. ఈ నెగిటివ్, మన బాడీలో నెగిటివ్ అంతా కూడా ఈ లక్కీ స్టోన్స్ రూపంలో కిరణాలు పడినప్పుడు బాడీలో తీసేస్తూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ పోవడం వల్ల మనం పాజిటివ్గా ముందుకెళ్తాం, ఆయుష్ని కాపాడుకుంటాం, ఎక్కువ రోజులు జీవిస్తాము, మంచి పనులు చేస్తాము, మంచి పేరు సంపాదించుకుంటాం. సో 7న పుట్టిన పిల్లవాడు చాలా అదృష్టవంతుడు. ఈ 7లో పుట్టిన పిల్లవాడి పేరు 7 అక్షరాల్లో పెట్టగలిగితే వీళ్ళకి తిరుగు ఉండదు. సో 7 లెటర్స్లో పేరు కానీ పెట్టుకోగలిగితే వాళ్ళ 7 సముద్రాలు దాటుతారు, జాబ్స్ కోసం ఫారెన్ పోతారు, లేదా వీళ్ళ పేరు సముద్రాలు దాటుతుంది. దే విల్ బికమ్ వెరీ వెరీ లక్కీ, టాలెంటెడ్. అండ్ వీళ్ళు డాక్టర్స్ అయితే వీళ్ళు సర్జరీస్ చాలా బాగా చేస్తారు, కొన్ని వేల ప్రాణాలు కాపాడతారు. సో ఆ గొప్ప చేతులు 7లో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. ప్రాణం పోసే శక్తి, ప్రాణాలు కాపాడే శక్తి 7వ వాళ్ళ సొంతం. సో దే విల్ బికమ్ గ్రేట్ డాక్టర్స్, గ్రేట్ ఇంజనీర్స్, వెరీ గుడ్ అట్ కన్స్ట్రక్షన్, గుడ్ అట్ రియల్ ఎస్టేట్ అండ్ గుడ్ ఇన్ ట్రావెల్ బిజినెస్. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సే కాకుండా ట్రావెల్ బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు 7 బాన్. సో ఈ 2024లో 7 బాన్ వాళ్ళకి, సో 7 and 8 దే ఆర్ నాట్ యాంటీ, దే ఆర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్. సో యావరేజ్గా ఉంటుంది 2024. ఇబ్బందులు ఏమి ఉండవు, ఆటంకాలు ఏమి ఉండవు, అలాగని లగ్జరియస్గా ఉండదు, యావరేజ్గా ఉంటుంది. సో 2024 గడిపేస్తే 2025 7 వాళ్ళకి చాలా బాగుంటుంది. సో నేను చెప్పినట్టు లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకోండి. 7 వాళ్ళకి 2024లో 75% అబోవ్ యావరేజే ఉంటుంది. సో 7లో పుట్టి కూడా ఎడ్యుకేషన్లో రాణించిన ఇబ్బంది, హెల్త్లో ఇబ్బందులు, వైఫ్తో కొట్లాట్లు, లేదా వైఫ్ కంటే భర్తతో కొట్లాట్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్కి పెడితే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా క్లియర్గా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్నోళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకుంటే ఇది 1 time ఫీ ఉంటుంది. ఇట్ విల్ గివ్ యూ 100 years ఆఫ్ హ్యాపీనెస్. సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513. వాట్సాప్ ఇంగ్లీష్లో చేయండి, మీ సమస్యలు పెట్టకండి, నా రిప్లై కోసం వెయిట్ చేయండి. వాట్సాప్ జస్ట్ హాయ్ అని పెట్టి చాలా వెయిట్ చేస్తున్నారు, హాయ్ అని పెట్టి వెయిట్ చేయడం మీరు చేయకండి. వెంటనే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టండి. నా రిప్లై కోసం వెయిట్ చేయండి, ఆ రిప్లై ఇవ్వండి. చాలామంది ఆ వీటికి టైం వేస్ట్ అయిపోతూ ఉంది. సో 7th పుట్టిన వాళ్ళు పేరులో నంబర్స్ బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. 7లో పుట్టి కూడా రాంగ్ నంబర్స్ ఉంటే గెలుపు కష్టం. అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ మంచి గైడెన్స్, మంచి దారి చూపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని. మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి, ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. సో 100 నంబర్లు ఉంటాయి, 1 to 100 నంబర్స్. దీంట్లో
రాంగ్ నంబర్స్ కొన్నే. అంటే 40 మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నంబర్స్. సో పేరులో 12వ నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది, వెళ్తూ ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. చిరంజీవి బాగుంటే చిరు 12, నాని సినిమా 12, బాలు సినిమా 12 తలకిందులుగా ఆడిన, యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12 క్యాన్సర్ వచ్చా. సో 12వ నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు, అరే నేను బాగున్నా కదా, కిరణ్ నెహ్రూ అన్న బాగాలేదని చెప్తున్నాడు, బట్ ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులు అయిపోతుంది. అది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది, మన దగ్గరే ఉంటే రివర్స్ అన్న కదా. అది 12. 13 నంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద సినిమా ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, 13 నంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది. దివ్యభారతి 13వ నంబర్, పెద్ద హీరోయిన్, 19 ఏళ్లకే అకాల మృత్యు. 16వ నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది. వీళ్ళెవరు చిన్నోళ్ళు, 16వ నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నోళ్ళే. ఎగ్జాంపుల్ సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా బికేమ్ పీసెస్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీ స్మాష్డ్. 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే ఈడుంటారు, ఈడున్నాం కదా మాకేమి, కిరణ్ నెహ్రూ 16 అన్నాడు, మేము బాగున్నాము, పడిపోయేది పక్క. ఎందుకంటే 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు, ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్ల పైన తోసేస్తే కాళ్ళు ఎరుగుతాయని పైకి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు తీసుకెళ్ళి ఆడిని తోసేసే నంబర్ 16. 18వ నంబర్ వస్తే విడాకుల నంబర్. భార్యకి భర్తకి బాగుండదు, వీళ్ళతో అందరితో బాగుంటారు. సో ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, భార్యతో కొట్లాడుకుంటా, కోర్టు కేసులు, లిటిగేషన్స్, డైవర్సులు ఎవరికి కావాలి. 19 నంబర్ని మానసిక ఆందోళన, సడన్ డెత్ నంబర్. హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మితలో ఈ 19 కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్. తర్వాత 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పెండులం నంబర్. సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం, ఒక 5 ఏళ్ళు బాగుండం. 31 నంబర్ 13 సేమ్ డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు మనల్ని, అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది. డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు, మన మీదే కేసులు పెడతారు. 33ని బలి పశువు నంబర్ అంటారు. 36 3 దేవతలు 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 మళ్ళా 48 = 12, 48 అన్నా 12. 57 గుండెల్లో 3 కత్తులు. 64వ నంబర్, 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 64 అంటే 1 అంటే లీడర్ కదా, అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్. సో 1 సిరీస్లో 64 రాంగ్ నంబర్, 2 సిరీస్లో 29 రాంగ్ నంబర్, 3 సిరీస్లో 12 రాంగ్ నంబర్, ఇలా ఒక్కొక్క నంబర్. 4లో 13, 31 రాంగ్ నంబర్ ఇలా ఉంటాయి. 7లో 16 రాంగ్ నంబర్, 9లో 18 రాంగ్ నంబర్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు. మీరు పేరు పెట్టినప్పుడు నేను ఈ నంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే, ఇది కాకుండా 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు పేరులో. ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి, మీరు ఏం చేసినా అదృష్టవంతులే. నేను చెప్పిన ఈ 11 రాంగ్ నంబర్స్ 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాలి. సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత, అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి, ఒకదానికే పెట్టండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం, ఈ 3 వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నంబర్కి పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో మొదటి వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888.
లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీ పేరు బాగుంటే అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా. నంబర్ ఎలా వచ్చింది, టోటల్ ఎంత ఉంది, ఆ నంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను. నంబర్ బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ 40 లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, నాకు ఎక్కడున్నా మీరు ఒకటే, నా బెస్ట్ మీకు ఇస్తానండి. అండ్ మార్కెట్లో మేము న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు BHAలో DGMగా ఉన్నారు. 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాల్లోకి వచ్చారు. అప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు 100 మంది తయారయ్యారు. ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు, 0.1% కూడా లేదు. చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి న్యూమరాల్, ఆయన కూడా న్యూమరాల్ చెప్తారు. ఆ షీట్ పెట్టండి, మొత్తం చంపేసే నంబర్లు, మృత్యు నంబర్సే. చాలామందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి. అప్పుడు ఎవరి చేతిలో పెట్టరు, ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు. ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా లేదా ఫోన్ అపాయింట్మెంటా? డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం. సార్ మాకు పాప పుట్టింది, వారం అయింది, పేర్లు పెట్టండి, మీరే పేర్లు పెట్టండి. నరసింహస్వామి పేరు కావాలా, లేదా గాయత్రీదేవి పేరు కావాలా, లలిత పేర్లు రావాలి, ఇలా పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు, మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను. 7 సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు, మీ పిల్లలకే మంచిది కాదు. నాకేముంది 2 నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా. ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి, డెత్ నంబర్ ఎలా చెప్పాలి? సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి, చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీకు పిల్లడు పుట్టాడు, చాలా సంతోషం. సో ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి, నేను 10 పేర్లు ఇస్తాను, ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ పేరు కంపల్సరీ వచ్చిన డీటెయిల్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోను, సంతకం ఎలా చేయాలి ఇచ్చేస్తాను. నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, IIT టాపర్స్గా ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండేలాగా 100% నేను నా సబ్జెక్ట్ని న్యాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలనుకోండి, కలిసి మాట్లాడుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. ఆ విధంగా సరే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.